హలో గైస్, ఈరోజు తక్కువ సామాన్తో జబర్దస్త్ చేపల కూర వేసుకుందాం. ఎక్కువ గాబర పడకుండా ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు రెడీ పెట్టుకోండి. మెంతులు, ధనియాలు, గరం మసాలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ లేని టెన్షన్ పడక బాస్, పక్కింటి ఆంటీనట్టు పట్టిస్తుంది. చలో, స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువ వాడకు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆనియన్స్, కరివేపాకు, మిర్చి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎర్రగడ్డ జర్ర గోలిచ్చినాక దాంట్లో అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోండి. జర్ర పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ గ్యాప్లో 2 రీల్స్ చూసుకోండి, అది నీ ఇష్టం అనుకో. నానబెట్టుకున్న చింతపండు రసం అలా యాడ్ చేసేసేయండి బాస్. రసం జర వేడెక్కినాక మెంతులు, ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. అట్లనే నీకు ఇష్టం వచ్చినంత కారం కూడా కొట్టేసి, అది నీ ఇష్టం అనుకో. జర పులుసును మసిలిచ్చినాక మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకుందాం బాస్. చేప ముక్కలు వేసేసుకుని ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇద్దాం. ఆ గ్యాప్లో ఏం చేయాలని నన్ను అడగకు, అది నీ ఇష్టం. ఆ 10 నిమిషాలు చూసి మంచిగా దంచిపెట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాం. మనకిష్టం మంచి చేపల పులుసు రెడీ అయింది బాస్. చలో దంచి కొట్టు, ఇంకా ఆలస్యం చేయక, అసలే ఇప్పటికే లేట్ అయింది.